ఫ్రెండ్స్, మెగా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి దీపావళి పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూస్తే సైకిల్ మీద మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరు పాపలు ఆయనతో కలిసి సైక్లింగ్ చేస్తున్నారు. సినిమాలో చిరు స్కూల్ పీఈటీ అని వార్తలు రాగా ఆ మధ్య ప్రెస్ మీట్లో చిరంజీవి క్యారెక్టర్లో వేరియేషన్స్ ఉంటాయని అనిల్ రావుపూడి చెప్పాడు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ని ఉదిత్ నారాయణ పాడడంతో ఈ సాంగ్కి స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో మీసాల పిల్ల సాంగ్ సెన్సేషనల్గా మారింది. ఇక లేటెస్ట్గా దీపావళి కానుకగా మన శంకర వరప్రసాద్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చిరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. అనిల్ రావుపూడి సినిమాలో హీరో పాత్రలు చాలా ఇంప్రెసివ్గా ఉంటారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్గా తనకు తానుగా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవిలో కూడా ఆయన వింటేజ్ కామెడీ టైమింగ్ని మన శంకర వరప్రసాద్లో చూపించబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్తో మెగా ఫ్యాన్స్ సినిమాపై ఎక్స్పెక్టేషన్ హై రేంజ్లో పెట్టుకోగా నెక్స్ట్ సాంగ్తో మరింత బజ్ పెంచారు. ఇక ఒక సినిమా ఎలా తీయాలో కాదు, ఎలా ప్రమోట్ చేయాలో కూడా తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నట్టుగా మాస్టర్ క్లాస్గా మారాడు అనిల్ రావుపూడి. సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా అంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అనే రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ సినిమా టీజర్తో అదరగొట్టి నెక్స్ట్ సాంగ్తో క్రేజ్ పెంచేసి ఇప్పుడు దివాళి పోస్టర్స్తో కూడా ఇంపాక్ట్ చూపించారు. సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తుంది. భీమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలైట్గా అయింది. సంక్రాంతికి మెగా మాస్ ఎంటర్టైనర్గా మన శంకర వరప్రసాద్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్కి సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడు. మన శంకర వరప్రసాద్లో మరో స్పెషల్ సర్ప్రైజ్, మన విక్టరీ వెంకటేష్ కూడా క్యామియో రోల్ చేస్తున్నారట. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనిల్ చేసే ఆ మ్యాజిక్ చూసేందుకు సంక్రాంతికి త్వరగా రావాలని ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే మొదటి సాంగ్ మన శంకర వరప్రసాద్ నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ ఈ రోజుతో 30 మిలియన్ల వ్యూస్ సాధించినట్లయితుంది. ఈ సినిమా చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి హైలైట్ గా ఈ పాట నిలవనుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేసింది. మొదటి రోజు నుండి నేటి వరకు కలెక్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్, అత్యధిక టోటల్ కలెక్షన్స్, అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్, అలాగే మొదటి 100 కోట్ల షేర్, అలాగే 200 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై 25 రోజుల థియేట్రికల్ రన్ ముగిసింది. 25 రోజుల్లో ఈ సినిమా 359 కోట్ల గ్రాస్, 205 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి 26వ రోజు దీపావళి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 26వ రోజు దీపావళి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేయనుందో చూద్దాం. దీపావళి రోజు ఓజీ మూవీ భారీ ఆక్యుపెన్సీలను నమోదు చేసింది. అదేవిధంగా ఆదివారంతో పోలిస్తే సోమవారం ఎక్కువ కలెక్షన్లు వసూలు చేయనుందని తెలుస్తుంది. ఈ సినిమా దీపావళి రోజు ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదు చేసింది. మార్నింగ్ షో 22%, మ్యాట్నింగ్ షో 23%, ఫస్ట్ షో 24%, సెకండ్ షో 24% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల షేర్, 60 లక్షల గ్రాస్, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 12 లక్షల షేర్, 24 లక్షల గ్రాస్, అదేవిధంగా ఓవర్సీస్లో ఈ సినిమా 15 లక్షల షేర్, 25 లక్షల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఏరియా వైజ్గా కలెక్షన్లు ఇప్పటి వరకు చూస్తే నైజాంలో 58 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 20 కోట్ల 26 లక్షల షేర్, రాయలసీమలో 20 కోట్ల 10 లక్షల షేర్, తూర్పుగోదావరి జిల్లాలో 14 కోట్ల 50 లక్షల షేర్,
పశ్చిమ గోదావరి జిల్లాలో 11,63,00,000 షేర్, కృష్ణా జిల్లాలో 11,21,00,000 షేర్, గుంటూరు జిల్లాలో 14,39,00,000 షేర్, నెల్లూరు జిల్లాలో 6,73,00,000 షేర్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 18,31,00,000 షేర్, హిందీలో 11,49,00,000 షేర్, ఓవర్సీస్లో 42,06,00,000 షేర్ వసూలు చేసింది. 26 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 360 కోట్ల గ్రాస్, 206 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు థియేటికల్ రన్ 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 2 రోజుల్లో ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా గొప్ప క్రేజ్ను సంపాదించుకున్న వారిలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉంటాడు. 10 సంవత్సరాల పాటు అతనికి ఒక్క సక్సెస్ లేకపోయినా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఫ్లాపులతో కూడా ఫ్యాన్స్ని పెంచుకున్న నటుడు తనే కావడం విశేషం. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మరోసారి తన క్రేజ్ను అమాంతం పెంచుకున్నాడు. పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ సినిమా చేయలేడు అని చెప్పిన ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూ పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథలను విన్న పవన్ కళ్యాణ్ తక్కువ రోజుల్లో సినిమాలను చేసే దర్శకులకు తన డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక అందులో అనిల్ రావిపూడి పేరు ప్రథమంగా వినిపిస్తుంది. నిజానికి అనిల్ రావిపూడి రొటీన్ రొట్ట కథలను సినిమాలుగా చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ వరుస సక్సెస్లను సాధించే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు తప్ప కంటెంట్ను నమ్ముకొని సూపర్ సక్సెస్ని సాధించే డైరెక్టర్గా అతను ఇప్పటికీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఇక ఇతనితో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనగరాజు పేరు కూడా ప్రథమంగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్తో సినిమా చేసే దర్శకుడు ఎవరు అనేది ఫైనల్ చేయాలని చూస్తున్నాడు. ఇక దీనికోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగాడు. అనిల్ సినిమాలు కొంచెం రొటీన్గా ఉంటాయి. అందువల్ల అతన్ని పక్కన పెట్టి లోకేష్ కనగరాజుకి అవకాశం ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అలాగే తను తక్కువ రోజుల్లోనే సినిమా చేయగలుగుతాడు. దాంతోపాటు సినిమా చాలా స్టైలిష్గా ఉంటుంది కాబట్టి ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్తో త్రివిక్రమ్ చెబుతున్నారట. మరి ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి అనిల్ రావిపూడి